ఆయన చెప్పిన మాట ఈ సృష్టి ఉంటుంది, ఆయన చెప్పిన మాట సముద్రాలు వింటాయి, ఆయన చెప్పిన మాట ఆకాశం వింటుంది, ఆయన చెప్పిన మాట ఈ సమస్త సూర్యచంద్ర నక్షత్రాలు వింటాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే అవి పొర్లి పారుతాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆకాశించు తూములు తెరవబడతాయి, సముద్ర అగాధ జలాలు ప్రవహిస్తాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే అవి ఆగిపోతాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే భూమి కంపిస్తుంది, ఆయన ఆజ్ఞాపిస్తే ఆగిపోతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే తుఫాను చెలరేగుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే అది ఆగిపోద్ది. ఎందుకు? ఆయన సర్వభూమికి రాజు అయినాడు. రాజు యొక్క మాటను ఈ సృష్టి వింటది. జంతువులు వింటాయి, పశువులు వింటాయి, పక్షులు వింటాయి. కానీ దేవుడు తన స్వరూపంలో చేసుకున్న